Hi guys, welcome to Sohail Karishma's YouTube channel. Big Boss Telugu Season 8 September 12 Day 11 episode విషయానికి వస్తే బిగ్ బాస్ లాస్ట్ వీక్ 5 lakhs ప్రైస్ మనీలో 3 lakhs ఇచ్చారు, 2 lakhs మైనస్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి ఆ 2 lakhs ఈ వీక్ సంపాదించుకోవడానికి టాస్కులు పెడుతున్నారు. ఫస్ట్ టాస్క్ వచ్చి పూల్ జంప్. దాంట్లో సోనియా, విష్ణుప్రియ, మణికంఠ పార్టిసిపేట్ చేస్తారు. సంచాలకుగా యష్మి ఉంటారు. యాక్చువల్గా ఈ టాస్క్ లో సోనియా గెలవాల్సింది, తను పడిపోయింది. ఇంతలో విష్ణుప్రియ పూల్ జంప్ చేసి విన్ అయింది. ఫస్ట్ టాస్క్ కి ప్రైస్ మనీ 25,000 విన్నింగ్ అమౌంట్. ఈ టాస్క్ లో సోనియా పడిపోయింది కదా, దానికోసం నిఖిల్ యష్మితో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. కానీ యష్మి నోటికి పోలేక నిఖిల్ సైలెంట్ అయిపోతాడు. రోజుకి యష్మి ఎక్కువ చేసుకుంటా పోతుంది. ఇదంతా నిఖిల్ అండ్ నైనికా చేసిన పనే. ఆ రోజు కానీ తనని థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేసుకోకుండా ఉండుంటే ఈ రోజు యష్మికి ఇంత హైప్ వచ్చి ఉండేది కాదు. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. సెకండ్ టాస్క్ వచ్చి కలర్ బాల్స్. దీని ప్రైస్ మనీ 50,000. దీంట్లో సంచాలకుగా అబ్బాయి ఉంటారు. అండ్ పార్టిసిపెంట్స్ వచ్చి నిఖిల్, నాబిల్ అఫ్రీది, పృథ్వీ. ఫస్ట్ నుంచి పృథ్వీ రాంగ్ గేమ్ ఆడుతున్నారు, కానీ ఫైనల్ గా నిఖిలే విన్నర్ అయ్యారు. దీంట్లో టాస్క్ 3 వచ్చి స్పెల్వి. దీనికి ప్రైస్ మనీ వచ్చి 70,000. దీంట్లో సీత సంచాలకుగా ఉంటారు. అండ్ పార్టిసిపెంట్స్ వచ్చి మణికంఠ, యష్మి, నైనికా పార్టిసిపేట్ చేస్తారు. ఫైనల్ గా మణికంఠనే విన్ అవుతారు. మిడ్ నైట్ కి కెరటం టీం వాళ్ళు, అదేనండి నిఖిల్ అండ్ మణికంఠ, వాళ్ళు దోశలు వేసుకొని తింటారు. అది బిగ్ బాస్ గమనిస్తారు. ఇంకా నైట్ 2 AM కి అందరినీ పిలిపించి సోఫా మీద కూర్చోబెట్టి ఇంకా నిఖిల్ అండ్ మణికంఠని ఫుల్ గా వార్నింగ్ ఇస్తారు. వాళ్ళని సపోర్ట్ చేసిన కంటెస్టెంట్స్ అందరికి వార్నింగ్ ఇస్తారు. టాస్క్ 4 డోంట్ స్పిల్. దీనికి ప్రైస్ మనీ వచ్చి 1,50,000. అండ్ దీనికి సంచాలక్ వచ్చి నాబిల్ అఫ్రీది ఉంటారు. అండ్ పార్టిసిపెంట్స్ వచ్చి అబ్బాయి, ఓం ఆదిత్య, నిఖిల్ పార్టిసిపేట్ చేస్తారు. ఓం ఆదిత్య వచ్చి గివ్ అప్ ఇచ్చేస్తారు. సో నాబిల్ అఫ్రీది ఇంకా టైగ్ గా డిక్లేర్ చేసేస్తారు నిఖిల్ అండ్ అబ్బాయిని. ఇంకా బిగ్ బాస్ విన్నింగ్ అమౌంట్ 50-50 ఇచ్చేస్తారు. ఫిఫ్త్ టాస్క్ వచ్చి వ్యాక్సింగ్. దీనికి ప్రైస్ మనీ 50,000. అండ్ సంచాలక్ వచ్చి సోనియా, పార్టిసిపెంట్స్ వచ్చి నిఖిల్, పృథ్వీ, నాబిల్ అఫ్రీది. టాస్క్ లో నిఖిల్ టీం కి ఎవరు సపోర్ట్ లేరు, ఎందుకంటే వాళ్ళ క్లాన్ చాలా చిన్నది, మణికంఠ నిఖిలే కాబట్టి. మిగతా క్లాన్స్ లో గర్ల్స్ ఉన్నారు కాబట్టి వ్యాక్సింగ్ టాస్క్ చాలా బాగా జరిగింది. నిఖిల్ టీం కి గర్ల్స్ లేక మణికంఠ పక్కన వాళ్ళ క్లాన్స్ ని చూసి నేర్చుకొని నిఖిల్ కి హెల్ప్ చేశాడు. మధ్యలో పృథ్వీ గివ్ అప్ ఇచ్చేశారు. నిఖిల్ కి, నాబిల్ అఫ్రీద్ కి టఫ్ ఫైట్ జరిగింది. కానీ నిఖిల్ టీమ్ లో గర్ల్స్ లేక వ్యాక్సింగ్ క్లీన్ గా జరగలేదు. నాబిల్ అఫ్రీదికి గర్ల్స్ ఉన్నారని తన వ్యాక్సింగ్ చాలా క్లీన్ గా జరిగింది. సో ఇంకా డిక్లరేషన్ కి వచ్చేసరికి నాబిల్ అఫ్రీదే విన్ అయ్యారు, నిఖిల్ లాస్ అయ్యారు. టాస్క్ 6 సాక్స్. దీని ప్రైస్ మనీ వచ్చి 1 lakh. అండ్ సంచాలక్ గా ప్రేరణ ఉన్నారు. అండ్ పార్టిసిపెంట్స్ వచ్చి ప్రతి క్లాన్ లో నుంచి 2 పార్టిసిపేట్ చేశారు. నిఖిల్ టీం నుంచి నిఖిల్, మణికంఠ. యష్మి టీం నుంచి పృథ్వీ, అబ్బాయి. అండ్ నైనికా టీం నుంచి విష్ణుప్రియ, నాబిల్. సంచాలకుగా ఉన్న ప్రేరణ ఈ టాస్క్ ని అసలుకి హ్యాండిల్ చేయలేకపోయింది, నోరేసుకొని పడడం తప్ప. ఈ టాస్క్ లో 3 మిగులుతారు, నాబిల్ అఫ్రీది, నిఖిల్ అండ్ అభయ్. అభయ్ ఏమో సాక్స్ ఉన్న లెగ్ ని నిలబెట్టుకొని ఉంటారు. అది సంచాలక్ గమనించారు అండ్ పాయింట్ అవుట్ కూడా చెయ్యరు. కానీ అభయ్ సాక్స్ ఉన్న లెగ్ ని హైడ్ చేశారు. నాబిల్ అఫ్రీది నడుస్తూ తన సాక్స్ లెగ్స్ మధ్యలో హైడ్ అవుతుంది, కానీ అది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసేస్తాడు. సంచాలక్ దాన్ని పాయింట్ అవుట్ చేసి అవుట్ అని డిక్లేర్ చేస్తుంది. నాబిల్ అఫ్రీది ఇది వాంటెడ్ గా చేసింది కాదు. సో ప్రేరణని దుమ్మాడేశాడు. నిన్న టాస్కుల్లో కెరటం టీం, అదేనండి నిఖిల్ టీం, తన విజయ పతాకాన్ని ఎగరవేసింది. కెరటం టీం లో 2 ఉన్నా వాళ్ళు డీమోటివేట్ అవ్వకుండా వాళ్ళే టాప్ పొజిషన్ లో ఉన్నారు.